గుజరాత్లోని అహ్మదాబాద్లో ఏఐసీసీ సమావేశాలు ముగిశాయి. ఈ సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డీసీసీ అధ్యక్షులకు పవర్స్ అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక బాధ్యత డీసీసీ అధ్యక్షులకు అప్పగిస్తూ కాంగ్రెస్ తీర్మానం చేసింది. ఏఐసీసీ నిర్ణయాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కులాలు మతాల మధ్య ప్రధాని మోదీ చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. దేశాన్ని విభజించాలని మోదీ చూస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ నిర్మాణంపై రాహుల్ గాంధీ ఫోకస్ పెంచారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో నిర్వహించిన ఏఐసీసీ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు తదితరులు హాజరయ్యారు. తెలంగాణ కులగణను రాహుల్ గాంధీ ప్రస్తావించడం సంతోషకరమన్నారు. సంపద అందరికీ సమానంగా పంచాలని కాంగ్రెస్ అభిమతం అన్నారు. దండి సత్యాగ్రహ స్ఫూర్తితో కాంగ్రెస్ జనంలోకి ముందుకు వెళ్తుందని తెలిపారు. సబర్మతి ఒడ్డు నుంచి మరొక్కసారి ఈ దేశానికి సందేశం ఇవ్వాలనే న్యాయపద్ధ ఈ ప్లీనరీలో తీసుకోవడం జరిగిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కస్టోడియల్ టార్చర్ కేసులో తనకేమీ గుర్తులేదని వైద్యురాలు ప్రభావతి పోలీసు విచారణలో చెప్పడంపై ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు స్పందించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ వైద్యులు ఇచ్చిన నివేదికపై సంతకం చేశారని, గాయాల గురించి తనకు అవగాహన లేదని డాక్టర్ ప్రభావతి చెప్పడం ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. ఎంబీబీఎస్ చేసిన ఎవరికైనా కనీస అవగాహన ఉంటుందన్న విషయం ఆమె ఎలా మర్చిపోయారో తెలియదన్నారు. ఆమెకు గతం గుర్తుకు వచ్చే ఏర్పాట్లు జరుగుతాయని తాను భావిస్తున్నానని వ్యాఖ్యానించారు. కోర్టులు మన చేతిలో ఉండవు కాబట్టి ఏ తీర్పు వచ్చినా శిరసా వహించాలని తెలిపారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని రేవంత్ రెడ్డి గాడ్సేతో పోల్చుతూ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. రేవంత్ రెడ్డి తన ఎన్నికల హామీలను నెరవేర్చలేని అసమర్థ ముఖ్యమంత్రి అని విమర్శించారు. తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఆయన మోదీని గాడ్సేతో పోల్చారని అన్నారు. తుమ్మితే ఊడిపోయే పదవిని కాపాడుకోవడం కోసం ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఇలాంటి వ్యాఖ్యలతో ప్రజల దృష్టిని మరల్చడం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందని అన్నారు. ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవడం కోసం ఆయన స్థాయికి మించి అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. హైదరాబాద్ జల్మండలి కీలక నిర్ణయం తీసుకుంది. తాగునీటి సరఫరా నల్లాలకు మోటార్లు బిగిస్తే 5,000 రూపాయలు జరిమానా విధిస్తామని, మోటార్ను సీజ్ చేయడంతో పాటు నల్ల నీటి కనెక్షన్లను కూడా రద్దు చేస్తామని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్లో తాగునీటి సరఫరాపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏప్రిల్ 15వ తేదీ నుంచి వాటర్ స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని అధికారులకు సూచించారు. మోటార్ ఫ్రీ ట్యాప్ వాటర్ పేరుతో ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేయాలని ఆదేశించారు. వేసవికాలం రావడంతో నగర ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు జలమండలి ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు కమ్యూనికేషన్ ఇంటర్వ్యూ స్కిల్స్ పై ప్రాజెక్టు సర్వే లైన్ ఆన్లైన్ సెషన్ను ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం ప్రారంభించింది. ఈ సెషన్ను ఎక్స్పర్ట్ ఫౌండేషన్ కలిసి నిర్వహిస్తున్నట్లు బోర్డు తెలిపింది. ఈ ప్రాజెక్టు సర్వే అనేది ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా అన్ని ప్రభుత్వ జూనియర్ మరియు వృత్తి కళాశాలలు విద్యా నాణ్యతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్లోని నాంపల్లిలో ప్రభుత్వ వృత్తి జూనియర్ కళాజ్ అలాగే చంతలగూడ గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో డిజిటల్ క్లాసులు ప్రారంభించారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో దాఖలు చేసిన 4 నామినేషన్లకు గాను 2ంటిని తిరస్కరించడంతో పాటు 2 నామినేషన్లకు అర్హత కలిగిన వాటిని అధికారులు గుర్తించారు. నామినేషన్ ఉపసంహరణకు గడువు ముగియడంతో 2 పార్టీలకు చెందిన అభ్యర్థులు బరిలో ఉన్నట్లు ప్రకటించారు. దీంతో బీజేపీ నుంచి గౌతమ్ రావు, మజ్లిస్ పార్టీ నుంచి మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫ్డి బరిలో ఉన్నారు. ఈ నెల 23న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. పోలింగ్ కోసం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 2 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 25న ఓట్లను లెక్కించనున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్లకు సంబంధించిన కేసుల పురోగతిపై డీజీపీ కార్యాలయంలో సిటీ అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల వివరాలపై సమీక్ష నిర్వహించినట్లు పేర్కొన్నారు. కేసుల దర్యాప్తు దశలపై చర్చించడం జరిగిందని, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీడ్యూర్ విధానాన్ని రూపొందించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. ఎస్ఓపీ రూపొందించిన తర్వాత అనుసరించాల్సిన ప్రామాణిక విధానాలపై సంబంధిత అధికారులకు వివరించడానికి, శిక్షణ ఇవ్వడానికి ఒక ప్రత్యేక వర్క్షాప్ నిర్వహించబడుతుందని తెలిపారు. బెట్టింగ్ యాప్లకు సంబంధించిన కేసుల దర్యాప్తు ప్రక్రియలో చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొనేందుకు ఏకీకృతమైన నిర్ణయాలు తీసుకోవడంపై సిట్ పనిచేస్తుందని తెలిపారు.
నిన్నటి జగన్ టూర్ ఓ డ్రామాలా తలపించిందని ఏపీ హోంమంత్రి అనిత అన్నారు. ఏదో రకంగా శివరాజకీయాలు చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో ఐపీసీ సెక్షన్ ప్రకారం కాకుండా వైసీపీ సెక్షన్ ప్రకారం పోలీసులు వ్యవహరించారని ఆరోపించారు. జగన్ వెళ్లే ప్రాంతం చాలా సెన్సిటివ్ అని 100 మంది పోలీసులను పెట్టినట్లు అనిత స్పష్టం చేశారు. వాట్సాప్లో రెచ్చగొట్టే మెసేజ్లు పెట్టి కావాలని ఓ సీన్ క్రియేట్ చేయాలని చూశారని హోంమంత్రి మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కీలక సూత్రధారి అయినటువంటి మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావుకి కేంద్ర ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. ప్రభాకర్ రావు పాస్పోర్ట్ రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రభాకర్ రావు పాస్పోర్ట్ రద్దు అయినట్లు సిటీ పోలీస్ కి కేంద్ర సర్కార్ నుంచి సమాచారం వచ్చినట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీస్ ప్రక్రియ మొదలైనట్లు సిటీ పోలీస్ కి సిబిఐ అధికారులు సమాచారం ఇచ్చారు. అయితే వైద్య చికిత్స కోసం అమెరికా వెళ్లి అక్కడే ప్రభాకర్ రావు ఉండిపోయారు. తిరుపతిలో ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాజీ సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పై క్రిమినల్ కేసులు ఎందుకు పెట్టకూడదు, రక్షణగా ఉన్న పోలీసులనే బట్టలుడదీసి కొడతానంటూ ఎంతవరకు కరెక్ట్ అని ఆయన అన్నారు. ఇక పోలీసులు ఎక్కడా ఏకపక్షంగా వ్యవహరించడం లేదని, అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన ఘటనను జగన్ రాజకీయం చేస్తున్నాడని విమర్శించారు. వైసీపీ హయాంలో చిన్నారులు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే ఎందుకు పరామర్శకు వెళ్లలేదని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు కృషితో 10 నెలల్లో దేశంలోనే అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఏపీ 2వ స్థానంలో నిలిచిందన్నారు. ఏపీకి పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారని తెలిపారు. వైజాగ్లో 2 లక్షల కోట్ల రూపాయల పరిశ్రమల ఏర్పాటుకు పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో జనసేన నాయకులు బుడ్డా నాగభూషణ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సింగపూర్లో అగ్ని ప్రమాదానికి గురైన ఏపీ డిప్యూటీ సీఎం చిన్న కుమారుడు మార్క్ త్వరగా కోలుకోవాలని 101 టెంకాయలు కొట్టారు. ఈ కార్యక్రమానికి అన్నమయ్య జిల్లా జనసేన వీర మహిళారెడ్డి రాణి అతిథిగా హాజరయ్యారు. జనసేన నాయకులు సైనికులతో కలిసి కొబ్బరికాయలు కొట్టారు. మార్క్ శంకర్ పవనోవిచ్ ఆరోగ్య పరిస్థితి త్వరగా కుదుటపడాలని, అలాగే పవన్ కళ్యాణ్ కుటుంబానికి మనోధైర్యం ఇవ్వాలని ఆంజనేయ స్వామిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నామన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం, మాతా శిశు ఆసుపత్రిలో గర్భస్థ శిశువు మృతి చెందింది. ప్రభుత్వ ఆసుపత్రిలో స్కానింగ్ కోసం వచ్చిన గర్భిణీ మహిళను ఉదయం 10 గంటల తర్వాతనే స్కానింగ్ చేస్తారని సిబ్బంది తెలిపారు. అనంతరం ప్రైవేట్ ఆసుపత్రికి వైద్య సిబ్బంది తరలించారు. ప్రైవేట్ స్కానింగ్ సెంటర్ను ఆశ్రయించిన గర్భిణీ మహిళకు షాక్ తగిలింది. అప్పటికే శిశువు మృతి చెందిందని రిపోర్టు ద్వారా తెలిసింది. దీంతో వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆసుపత్రి ముందు బంధువులు ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. సినీ నటుడు మంచు మోహన్ బాబుకు ఎల్బీనగర్ కోర్టులో చుక్కెదురైంది. జల్పల్లిలోని ఇంటి వివాదంపై గతంలో మోహన్ బాబు కోర్టులో పిటిషన్ వేశారు. మంచు మనోజ్ ఇంట్లోకి రాకుండా ఆదేశాలు ఇవ్వారని పిటిషన్ వేశారు. ఇంట్లో ఇబ్బందులు గురి చేస్తున్నాడంటూ మంచు మనోజ్ పై కోర్టును ఆశ్రయించారు మోహన్ బాబు. గతంలో మోహన్ బాబుకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే కోర్టును తప్పుదోవ పట్టించారంటూ కొన్ని ఆధారాలను మనోజ్ న్యాయవాది కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. దీంతో మోహన్ బాబుకు అనుకూలంగా ఇచ్చిన తీర్పును కొట్టివేసింది ఎల్బీనగర్ కోర్టు. అంతేకాకుండా తప్పిదంకు పాల్పడిన కోర్టు క్లర్క్ న్యాయస్థానం మెమో జారీ చేసింది. కేసీఆర్ పాలనలో కృష్ణా, గోదావరి జిల్లాల్లో మనకున్న వాటాను పూర్తిగా వినియోగించుకున్నారని బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి తెలిపారు. కానీ ఇప్పుడు తెలంగాణ నీళ్లను దొంగిలించుకొని పోతున్నారని ఆరోపించారు. ఇక చంద్రబాబు ఏపీ సీఎం అయ్యాక ఈ ధోరణి మరింత పెరిగిందని ఆయన తెలిపారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నీళ్లపై పట్టింపు లేదని పేర్కొన్నారు. నాగార్జున సాగర్లో ములుగు సీఆర్పీఎఫ్ బెటాలియన్ పోయి విశాఖ సీఆర్పీఎఫ్ బెటాలియన్ వచ్చిందన్నారు. ఇప్పుడు సాగర్ పూర్తిగా చంద్రబాబు చేతిలోకి వెళ్లిపోయిందని చెప్పారు. కేసీఆర్ సీఎంగా ఉన్న రోజుల్లో సీఆర్పీఎఫ్ బలగాలను సాగర్కు రానివ్వలేదని బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఫార్మా పరిశ్రమల వ్యర్థ రసాయనిక డ్రమ్ములను క్లీన్ చేస్తూ అస్వస్థతకు గురై ఒకరు మృతి చెందిన ఘటన అనకాపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. మృతుడు నీలకంఠాపురం గ్రామానికి చెందిన పడాల అరుణ్నాథ్గా నిర్ధారించారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టారని సిఐటియు గనిశెట్టి సత్యనారాయణ అన్నారు. మృతుడి కుటుంబానికి అన్ని విధాలుగా ఆ యాజమాన్యం ఆదుకోవాలని గనిశెట్టి కోరారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఇలాంటి వ్యవహారాలపై కఠినంగా చర్యలు తీసుకోవాలని గనిశెట్టి డిమాండ్ చేశారు.
కర్నూలు జిల్లా పలు గ్రామాల్లోని అంగన్వాడీ సెంటర్లు, జిల్లా పరిషత్ హైస్కూల్లో ఏపీ స్టేట్ ఫుడ్ చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి తనిఖీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం మాతృవందనం పథకం కింద మొదటి డెలివరీకి 5,000, రెండవ డెలివరీకి ఆడపాపకు 6,000 రూపాయలు ఇచ్చే పథకాన్ని సంబంధించి పర్యవేక్షణ చేశామని ఫుడ్ చైర్మన్ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలు ప్రజలకు అందించాలని, అలాగే అంగన్వాడీ సెంటర్లో పిల్లలకు నాణ్యమైన పాలు, గుడ్లు, భోజనం అందించాలని సూచించారు. ఏదైనా సమస్య వస్తే తమ దృష్టికి తీసుకురావాలని విజయ ప్రతాప్ రెడ్డి తెలియజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. కాకాని గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదైన కేసుల విచారణపై స్టే విధించాలని దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ డిస్మిస్ చేసింది ఏపీ హైకోర్టు. ఎటువంటి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమన్న స్పష్టం చేసింది న్యాయస్థానం. ఇక కాకాని క్వాష్ పిటిషన్పై తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేసింది. తెల్లరాయి అక్రమ రవాణా సహకరిస్తున్నారని కాకాని గోవర్ధన్ పై పొదలకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రతి బుధవారం ప్రజా దర్బార్ నిర్వహిస్తామని ఎంపీ సానా సతీష్ తెలిపారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారని వెల్లడించారు. వైసీపీ నేతలు చెప్పినా సమస్యలు పరిష్కరిస్తామని, అయితే కరడు కట్టిన వైసీపీ నాయకులు వస్తే పనులు చేయమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అలాగే కాకినాడలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ప్రతిపాదనలు పరిశీలిస్తున్నట్లు ఎంపీ సతీష్ తెలిపారు. వక్ఫ్ బిల్లు నిరుపేద ముస్లింలకు, పద్మందాలకు, ముస్లిం వితంతువులకు మేలు జరుగుతుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎడవెల్లి రాజవర్ధన్ రెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 370వ అధికరణం ట్రిపుల్ తలాక్ బిల్లు వల్ల మేలు జరిగినట్లే కొత్త వక్ఫ్ బిల్లు వల్ల కూడా మేలు జరుగుతుందన్నారు. జేపీసీ సమావేశాలు నిర్వహించి వక్ఫ్ బిల్లు సవరణల మీద చర్చలు, ఓటింగ్ జరిపి ఆమోదించామని చెప్పారు. వక్ఫ్ భూ బాధితుల్లో ముస్లింలు, హిందువులతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఉన్నారన్నారు. వైసీపీ క్యాడర్ వినాశనమే లక్ష్యంగా ఏపీ అధికారులు పనిచేస్తున్నారని వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మండిపడ్డారు. అక్రమ కేసులు పెట్టి వైసీపీ నేతలను అరెస్టు చేస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం రాక్షస ఆనందం పొందుతోందని అన్నారు. అన్ని గుర్తుపెట్టుకుంటామని, అందరినీ గుర్తుపెట్టుకుంటున్నామని, అక్రమ కేసులు పెడుతూ వేధింపులకు గురి చేస్తున్న ఎవరినీ వదిలిపేస్తే లేదని హెచ్చరించారు. మాజీ డిప్యూటీ సీఎం అంజద్ భాషాను కడపలో అవినాష్ రెడ్డి పరామర్శించారు. తీవ్రవాది మాదిరి అహ్మద్ భాషాను ముంబైకి వెళ్లి తీసుకొచ్చారని మండిపడ్డారు. వివాదాస్పద హెచ్సీయూ కంచగచ్చిబౌలి భూములను బీజేపీ ఎంపీల బృందం సందర్శించింది. ముందుగా కొండా విశ్వేశ్వరరెడ్డి ఇంట్లో భేటీ అయ్యారు. ఈ భేటీకి హెచ్సీయూ వీసీ జగదీశ్వరరావు కూడా హాజరయ్యారు. హెచ్సీయూ భూముల వివరాలను వీసీ ఎంపీలకు వివరించారు. అక్కడి నుంచి బీజేపీ ఎంపీలు హెచ్సీయూ భూముల సందర్శనకు వెళ్లారు. హెచ్సీయూ కంచగచ్చిబౌలి భూములు యూనివర్సిటీవా లేక ప్రభుత్వానివా అన్న రికార్డులను పరిశీలించారు. బీజేపీ ఎంపీలు బృందంలో డీకే అరుణ, ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు తదితరులు ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తీవ్ర విమర్శలు గుప్పించారు. మోదీ ఏదో ఒక రోజు దేశాన్ని అమ్మి వెళ్లిపోతారని ఆరోపించారు. ఇప్పటికే మైనింగ్ నుంచి విమానాశ్రయాలకు వరకు ప్రతిదీ తన స్నేహితులైన పారిశ్రామికవేత్తలకు అప్పగిస్తున్నారని, కాబట్టి దేశాన్ని సైతం ఏదో ఒక రోజు అమ్మేస్తారని మండిపడ్డారు. గతంలో అహ్మదాబాద్లో జరిగిన ఏఐసీసీ కార్యక్రమంలో ఖర్గే ప్రసంగించారు. దేశంలోని కీలక వనరులు పారిశ్రామికవేత్తలకు అప్పగిస్తున్నారని, ఇది జాతీయ భద్రతకు ఎంతో ప్రమాదకరమని హెచ్చరించారు. ధనవంతులు విదేశాల్లో స్థిరపడుతున్నారు. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన యువతను బంధించి వెనక్కి పంపుతున్నారని అన్నారు. ఉత్తరప్రదేశ్లో రాష్ట్రంలో ఒక నిరుపేద వృద్ధురాలికి ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. ఆమెకు 4 కోట్లకు పైగా ఆదాయం ఉందని, అందుకు సంబంధించిన ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలని ఆ నోటీసులో పేర్కొంది. సబ్రా అనే వృద్ధురాలు జస్రనా పట్టణంలోని మురికివాడలో తన భర్తతో కలిసి నివసిస్తోంది. ఆ దంపతులిద్దరూ దినసరి కూలీలు. ఇక 2020-21 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2021-22 ఏడాదికి 4.88 కోట్లకు పైగా ఆదాయపు పన్ను చెల్లించాలని ఆదాయపు పన్ను శాఖ అధికారులు 3 ఏళ్ల కిందట నోటీసులు జారీ చేశారు. సబ్రాకు చదువు రాకపోవడంతో ఆమె ఆ నోటీసులకు స్పందించలేదు. ఆమె పన్ను చెల్లింపు జరపకపోవడంతో అధికారులు తాచక మరొకసారి నోటీసులు పంపారు.
ముంబై పేలుళ్ల నిందితుడు తహవూర్ రానాను ఎట్టకేలకు భారత్కు అప్పగించింది అమెరికా. భారత అధికారులు తహవూర్ రానాను అధీనంలోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో భారత్ హై అలర్ట్ ప్రకటించారు. భారత్కు అప్పగించొద్దంటూ వేసిన పిటిషన్లను అమెరికా సుప్రీంకోర్టు తిరస్కరించింది. కాగా ప్రత్యేక విమానంలో తహవూర్ రానాను భారత్కు తరలిస్తున్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఇవాళ తెల్లవారుజామున తహవూర్ రానా భారత్కు చేరుకున్నాడు. దీంతో ఢిల్లీలోని తిహార్ జైలు, ముంబైలోని ఆర్థర్ రోడ్ జైల్లోని హై సెక్యూరిటీ సెల్స్ ను అప్రమత్తం చేసినట్లు అధికారులు ధృవీకరించారు. భారత ప్రధాని మోదీని రష్యాలో పర్యటించాల్సిందిగా ఆ దేశం ఆహ్వానం పంపింది. మే 9న నిర్వహించే విక్టరీ డే పరేడ్ వేడుకల్లో పాల్గొనాలని మోదీకి రష్యా ఆహ్వానం పంపింది. ఈ విషయాన్ని దేశ ఉప విదేశాంగ శాఖ మంత్రి ఆండ్రీ వ్రూకెండో వెల్లడించారు. ఈ వేడుకలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతారని ఆశిస్తున్నాం. ఇప్పటికే ఆహ్వానం పంపాం. పర్యటనకు సంబంధించి ఏర్పాట్లయితే జరుగుతున్నాయని ఆండ్రీ వెల్లడించినట్లు రష్యన్ వార్తా సంస్థ ప్రకటించింది. అంతేకాకుండా ఈ వేడుకల్లో పాల్గొనాలని రష్యా తన మిత్ర దేశాలకు ఆహ్వానాలు పంపినట్లు పేర్కొంది. చైనాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ నర్సింగ్ హోంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 20 మంది మృతి చెందారు. చంగ్దే నగరంలోని లాంగ్హువా కౌంటీలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రాత్రి 9 గంటల సమయంలో నర్సింగ్ హోంలో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో దాదాపు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు. అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతూ ఉన్న వేళ అమెరికా వెళ్లే తమ దేశ పర్యాటకులకు డ్రాగన్ తాజాగా హెచ్చరికలు చేసింది. అమెరికాలో ఎదురయ్యే ముప్పులను ముందుగానే అంచనా వేసుకోవాలని జాగ్రత్త అంటూ చైనా టూరిజం శాఖ సూచించింది. దీంతో పాటు అమెరికా రాష్ట్రంలో చదువుకోవాలనుకునే విద్యార్థులు కూడా ఆయా ప్రాంతాల్లో భద్రతా ముప్పును అంచనా వేసుకుని వెళ్లాలని కోరింది. ఐపీఎల్ 18లో గుజరాత్ టైటాన్స్ జోరు కొనసాగుతోంది. వరుసగా 4వ విజయాన్ని నమోదు చేసి పాయింట్స్ టేబుల్స్ లో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో గుజరాత్ 58 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ను చిత్తు చేసింది. సాయి సుదర్శన్ కీలక ఇన్నింగ్స్ ఆడి గుజరాత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ముందుగా సుదర్శన్ రాణించడంతో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 217 నుంచి 6 స్కోర్స్ చేసింది. ఇక సుదర్శన్ తో పాటు బట్లర్ 36, షారుఖ్ ఖాన్ 36 విలువైన రన్స్ జోడించారు. చైనాలో జరుగుతున్న ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్లో భారత స్టార్ క్రీడాకారిణి పివి సింధు శుభారంభం చేసింది. తొలి రౌండ్లో నెగ్గి రెండో రౌండ్కు అర్హత సాధించింది. ఇక బుధవారం జరిగిన ఉమెన్స్ సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 21-15, 21-19 తేడాతో ఇండోనేషియాకు చెందిన ఎస్టర్ నురిమి ట్రై వాడోయోపై విజయం సాధించింది. ప్రత్యర్థి షట్లర్ నుంచి పోటీ ఎదురైనప్పటికీ సింధు ఆధిపత్యం ప్రదర్శిస్తూ 2 గేముల్లోనూ మ్యాచ్ సొంతం చేసుకుంది. రెండో రౌండ్లో ఆమె జపాన్ క్రీడాకారిణి యమగుచితో తలపడనుంది. మాలవిక బాన్సోద్ ఆకర్షి కశ్యప్తో తొలి రౌండ్లోనే పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించారు.